మీకు ఈ ఫోటో కనిపిస్తుంది కదా, ఇది మామూలు ఫోటో కాదు. ఇది జీసస్ చనిపోయిన తర్వాత ఆయన బాడీకి కప్పిన క్లాత్ అని నమ్ముతారు. దీనిపైన ఉన్న బ్లడ్ జీసస్ దని కూడా నమ్ముతారు. యూనివర్సిటీ ఆఫ్ పడోవా శాస్త్రవేత్తలు ఈ క్లాత్ పైన డిఎన్ఏ టెస్ట్ అనేది చేశారు. ఇందులో తేలింది ఏంటి అంటే, ఈ క్లాత్ పైన ఉన్న 40% ఆఫ్ డిఎన్ఏ మన ఇండియాకు చెందింది అని కన్ఫర్మ్ చేశారు. జీసస్ కి అండ్ మన ఇండియాకి ఏదో ఒక రకంగా లింక్ అనేది ఉంది. అండ్ కొంతమంది చెప్పేది ఏంటి అంటే, ఈ క్లాత్ అనేది కొన్ని సెంచరీస్ నుంచి చాలా ప్లేస్ కి ట్రావెల్ అయ్యింది. సో ఎంతో మంది దీనిని ముట్టుకున్నారు. ఇది జీసస్ బ్లడ్ అని చెప్పలేము, ఆ క్లాత్ పైన ఉంది జీసస్ అని కూడా చెప్పలేమని కొంతమంది వాదిస్తున్నారు. బట్ 40% డిఎన్ఏ మ్యాచ్ అవ్వడం అంటే అంత మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎంతో హెవీ జెనెటిక్స్ ఉంటే కానీ ఇన్ని సెంచరీస్ తర్వాత కూడా 40% డిఎన్ఏ మ్యాచ్ అవ్వదు. అండ్ మరో థియరీ ఏంటి అంటే, మహాభారత యుద్ధం తర్వాత ద్వారక మునిగిపోయిన తర్వాత చాలా మంది యాదవులు మిడిల్ ఈస్ట్ వైపు మైగ్రేట్ అయ్యారని నమ్ముతారు. ఇంకో థియరీ ఏంటి అంటే, జ్యూస్ ని యూదులు అని అంటారు. అండ్ మన మహాభారతంలో చూసుకుంటే యాదవులను యదువంశీయులు అని అంటారు. ఇటు యూదులు అండ్ యదువంశీయులు ఏదో ఒక రకంగా చూసుకున్న మన ఇండియాకి జీసస్ కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు.